హాయ్ అందరికి నమస్తే. నేను ఎంఎస్ వాసు. ఈరోజు నాటుకోడి బిర్యానీ తయారు చేస్తున్నాము. పందెంలో ఓడిపోయినటువంటి నాటుకోడి పుంజు బిర్యానీ నా ఫ్రెండ్ గారు చేస్తాడు. ప్రాసెస్ మొత్తం చేసేది వాడే. ఒకసారి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. ఫస్ట్ ఇక స్టార్ట్ చేద్దాము, చెప్పుకుంటూ పోదాం అంతే. ఓకేనా? సరే డైరెక్ట్ ప్రాసెస్ చూపిద్దాం. డైరెక్ట్ ప్రాసెస్. చలో ప్రాసెస్ లోకి వెళ్ళి కొంచెం బిర్యానీ, కొంచెం కర్రీ. ఓకే, కర్రీ సపరేట్, బిర్యానీ సపరేట్ అంతే. ఓకే, చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ మామ, ఇదే చికెన్. ఇది చికెన్ అంటే నాటుకోడి పుంజ అనమాట. ఇది బాగుంటుంది యాక్చువల్గా. దీని ఫస్ట్ ఏంటంటే మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి మామ. శుభ్రం చేసుకుందనుకో. సో ఫస్ట్ అయితే క్లీన్గా చేద్దాము. చేసిన తర్వాత ఆ తర్వాత మెల్లిగా ప్రాసెస్ అన్నీ అంటే మ్యారినేట్ చేసి పెట్టాలి మామ. కొంచెం నీళ్ళు ఏంటంటే మనం కొద్దిగా ఆల్మోస్ట్ డ్రై చేయాలన్నమాట. లేదంటే మళ్ళీ దాంట్లో నీళ్ళు ఊడతాయి. ఓకేనా? ఓకే, కడిగేద్దాము మెల్లగా. ఓకే, లాస్ట్ ఇది ఏదంటే ఇది చేసుకుందాము బిర్యానీకి. ఆ పక్కన ఆల్రెడీ నేను తీసి పెట్టాను అనమాట కర్రీ కోసము. ఇవి పెద్ద పెద్ద పీసులు ఓన్లీ బిర్యానీ కోసం ఇవి. ఓకే, పెట్టుకుందాం. అయితే మనము ఇందాక తెచ్చాం కదా బిర్యానీ ఆకులు, ఇవన్నీ తీసి ఇంకా దీనిలో ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ కలిపేయాలన్నమాట. ఒక్కొక్కటి తీసి మన దగ్గర ఎంత ఉంది అంటే చికెన్ ఆల్మోస్ట్ ఒక 600 గ్రామ్స్ ఉందన్నమాట దీనికి, బిర్యానీకి. సో మనం దీనిలో ఇది బిర్యానీ ఆకు అనమాట. బిర్యానీ ఆకులు ఈ నెక్స్ట్ ఇదేదో నాకు పేరు తెలియదు మామ. ఇది కానీ బాగుంటుంది అనమాట టేస్ట్. అది ఇది కూడా చించుకొని వేద్దాము. వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా దీనిలో ఏమేమి ఉన్నాయి, ఒకటి ఏదో కొంచెం ఉప్పులాగా ఉంటుంది రా అది. ఓకే, దాన్ని ఏమంటారో ఏమో చిన్నది. అవన్నీ కలుపుకొని ఉన్నాయి. సో ఇవి మనం అడిగితే ఆయన బిర్యానీకే ఇచ్చాడు కదా. సో ఇవన్నీ వేసేద్దాము. వేసిన తర్వాత చూద్దాం. ఇదేంద్రా రావట్లేదు. ఓకే ఓకే, అదే ఇవన్నీ వేసేద్దాం రా. వేసిన తర్వాత సరే ఇవన్నీ ప్యాకెట్ చేసిరా. ఓకే ఓకే. యాక్చువల్ మీరు చెప్పారు కదా ఎంత ఆల్మోస్ట్ అర్ధ కిలో దాకా అని. సో ఇది కూడా ఇవన్నీ పేర్లు తెలియరా మామ మనకి. నో వాడు ఇచ్చేసాడు అనమాట. బిర్యానీకి కావాల్సినవి ఏంటంటే ఈ ప్యాకెట్లో ఉన్నాయి మొత్తం వేసేయమన్నారు. బట్ నాకు ప్రాసెస్ తెలుసు, వీటి పేర్లు అంతా మనకు తెలియదు అనమాట. దీన్ని మనం ఏంటంటే మనము పొడి పొడిగా వేయాలి మామ. పొడి పొడిగా వేస్తే ఎట్లయితే చికెన్ బాగా ఉడుకుతుంది అనమాట. దీన్ని ఏమో అంటారు జాపత్రినా సంథింగ్ ఏదో అంటారు. కానీ ఊర్లలో ఏం చేస్తారు తెలుసా, మన బొప్పాయి ఆకులు కానీ బొప్పాయి కాయ కానీ వేస్తారు మటన్లో, త్వరగా ఉడుకుతుందని. కానీ మనం ఇక్కడ వాడిచ్చాడు కాబట్టి ఇది వేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే నాకు మిరియాలంటే ఇష్టం మామ. సో మిరియాలు వేసుకుందనుకో యాక్చువల్గా ఇన్ఫ్లమేషన్ అవి ఇవి తగ్గిస్తాయి అనమాట బాడీలో. మిరియాలు చాలా టేస్ట్గా ఉంటుంది. మన స్కూల్లో పొంగలిలో ఊరుకూరుకునే మిరియాలు వేసేటోళ్ళు, కానీ అవన్నీ తీసి పక్కకు మనం పక్కకు పెట్టేటోళ్ళం. బట్ ఇప్పుడు తింటున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేద్దాం. లైట్ పెట్టి పసుపు వేస్తే కొద్దిగా కలర్ పడుతుంది. ఆ తర్వాత మనము కారం కూడా వేయాలి. ఎడిందిరా. ఓకే, కారం ఒక స్పూన్ వేద్దాం మామ. ఎందుకంటే మిగతాది మనకి కర్రీలో అంటే దానిలో మిర్చి వేస్తాం. సో దీనిలో ఈ స్పూన్ అంతా కారం సరిపోతుంది అనమాట. చూపి ఎక్కువ స్పైసీ లేకుండా. స్పైసీ వస్తుంది రా నీకు, స్పైసీ వస్తుంది. ఇది మనం పసుపు, ఇది ఉప్పు కూడా మనం ఒక స్పూన్ ఉప్పు వేసేసుకుందాం. ఇది ఏంటంటే ప్రాసెస్ అంతా ఇక మనం ఈ బ్యాచిలర్ దానిలాగా ఇట్లా ఉంటుంది కాబట్టి మనకు తోసింది వేయాలి. గరం మసాలా వేసాము. వేసేసిన తర్వాత దీనిలో చూద్దాం ఐటమ్స్ ఏమున్నాయి. స్టార్ పువ్వు మామ. స్టార్ పువ్వు నాకు చాలా ఇష్టం అనమాట. భలే స్వీట్గా ఉంటుంది. ఇది స్మెల్ చూస్తే వావ్ అనిపిస్తుంది. మనకు అప్పుడన్నా పోతూ ఉంటే బిర్యానీలో స్మెల్ వచ్చేస్తుంటుంది చూడు, స్టార్ పువ్వు స్మెల్ అనమాట. చాలా మంచిది అది యాక్చువల్గా. హెల్త్ కూడా మంచిదంట. అవును. ఆ తర్వాత ఇది లవంగనా అది అలాక. ఓకే, అది కూడా ఒక 3-4 వేస్తే సరిపోతుంది, లేదంటే ఘాటు పెరిగిపోతుంది రై. తర్వాత అల్లము. ఇది ఏంటంటే మమ్మీని ఇంట్లో చేసిన అల్లం అనమాట. చాలా బాగుంటుంది ఇది. దీనిలో కూడా లిటిల్ బిట్ ఉప్పు ఉంటుంది అనమాట. ఓకే. ఆ తర్వాత మనము ఒక అంటే ఒక కప్పెడు వేసుకోవాలన్నమాట పెరుగు. పెరుగేసుకుంటే వాటికి లోపలికి ఇంకుతుంది అనమాట మంచిగా. ఎందుకంటే ఇది ప్రోబయోటిక్ మామ. దానిలో కొంచెం బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి అనమాట. మనం 1 గంట సేపు పెట్టింది అనుకో సూపర్ అయిపోతుంది. తర్వాత నిమ్మకాయ ఏం చేద్దాం అంటే ఒక
ఆల్మోస్ట్ సగం నిమ్మకాయ కూడా పిండుదాం అనమాట. నిమ్మకాయ కూడా కొంచెం పులుపు తాగితే బాగుంటుంది. తర్వాత మనం బిర్యానీలో వేసేటప్పుడు కూడా తినొచ్చు, బట్ ఇప్పుడు కూడా దీనిలో హాఫ్ నిమ్మకాయ వేయాలన్నమాట. ఆయన తినేటప్పుడు కూడా నిమ్మకాయలు ఉల్లిగడ్డలు వేసుకుంటాం అనమాట. ఇంకేమరా, సో ఫస్ట్ అయితే కలుపుదాము. కలిపి కసా బిస కలపాలిరా మామ. ఏమన్నా మర్చిపోతే గుర్తు చేయరు, నువ్వు మొత్తం నా మీద డిపెండ్ అయ్యొద్దు అనక. ఓకే సరే. యాక్చువల్గా యూట్యూబ్లో చూస్తే చేయొచ్చు, బట్ ఇక ఆడ చూస్తాంలే, మనకు వచ్చినట్లే చేద్దాం. చూద్దాం. నువ్వు మంచిగానే టేస్ట్ చేస్తావని నాకంటే చెప్పిండ్రా భయ్. నాకు ప్రాసెస్ వచ్చేసిందిరా. దీన్ని కొంచెం ఇంకొద్దిగా కలుపుదాము. కలిపిన తర్వాత దీనికి ఏంటంటే మనం ఒక కవర్ చుట్టి పైన అది ఏంటంటే ఎవాపరేట్ అవ్వకుండా గట్టిగా చుట్టి పెట్టాలన్నమాట. అప్పుడు స్మెల్ అంతా దీనిలోనే ఉంటుంది. ఓకే, బయటికి వెళ్ళకుండా. ఆ తర్వాత మళ్ళీ దీని తర్వాత దీని ఇట్లా కుచ్చడం వల్ల ఏంటి అంటే కొంచెం అదే హోల్స్ లేకుండా మొత్తం ముక్కలోకి అంతా ఇంకుతుంది అనమాట. ఓకేనా, అప్పుడు జ్యూసీగా అవుతుంది. మనం ఎప్పటికప్పుడు కడిగేసుకోవడం బెటరు. మళ్ళీ అన్నీ పోగు అయిపోయింది అనుకో కడగలేమన్నమాట. ఓకే, దీన్ని ఇట్లా పెడుతున్నాం కానీ ఫ్రిడ్జ్లో పడుతుందా లేదా చూద్దాము. విల్ ట్రై. పట్టట్లేరా రే. సరే, ఇప్పుడు ఏంటంటే మనం ఈ రైస్ను నానబెట్టుకుందాం. ఓకే, మనం ఏంటంటే 5 గ్లాసెస్ పెట్టిద్దాం అమ్మ. 5 గ్లాసెస్ పెట్టి ఫస్ట్ నానబెట్టేసేయాలన్నమాట బాస్మతి రైస్ను. సో ఇది అయిన తర్వాత మనం రైస్ కూడా ఒకసారి 1 or 2 times క్లీన్ చేద్దాము. కొంచెం అమ్మ ఇట్లా. ఓకే, దీనిలో కూడా వాటర్ ఒకసారి శుభ్రం చేసిన తర్వాత దీనిలో వాటర్ వేసి మనము పెట్టేసేయాలరా పక్కన. పెట్టేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇంకొక రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ తీసుకొని దానిలో వెయిట్ చేస్తూ మనం నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇవెందుకు ఆనియన్ ఎందుకు ఇప్పుడు బిర్యానీలో పైన ఇట్లా? అరే ఘాట్ ఇట్. ఇవి మంచిగా రెడ్గా ఫ్రై చేయాలి. ఒకవైపు నాటుకోడి చికెన్ ఫ్రై, ఇంకో వైపు ఏమో ఇప్పుడు నాటుకోడి బిర్యానీ. నాటుకోడి చికెన్ బిర్యానీ. బట్ ఈ నాటుకోడి స్పెషల్ ఏంటంటే చూడడానికి బయలుగా ఉంటుంది. అది పందెంలో ఓడిపోయిన నాటుకోడి. ఇది చూద్దాం ఏమైతుందో. ఇది తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఫ్రై ఒకటి సపరేట్గా చేసుకుంటున్నాము, బిర్యానీ ఒకటి సపరేట్గా చేసుకుంటున్నాము. కొత్తిమీర ఇంకుందా? చాలే మొత్తం అదే చాలు. మొత్తం కేక్ తెస్తావు దానిలో. బిర్యానీ కొందా అని అడుగుతున్నారా? నాకైతే ఏం చేయరాదు, మా దోస్తులు చేస్తే తింటాను అంతే. తిని జస్ట్ ఎట్లా ఉందనేది చెప్తాను అంతే. పొయ్యి పైన పెనము పెట్టుకొని దాని మీద ఏమేసా ఆయిల్ ఉందా? కొంచెం ఉందా? లేదు, బ్యాచులర్ రూమ్లో కొంచెం ఆయిల్ ఉంటుంది. సరే అడ్జస్ట్. ఎక్కువ పేదరు బాగా చేసిన ముందు ఇందులో కారం. అరే నువ్వు గలీజ్మని రాడకరా. సారీ, కట్ చేస్తాను. మనము సైమల్టేనియస్గా బియ్యంది కూడా స్టార్ట్ చేయాలన్నమాట. అంటే దానిలో మనం వాటర్ వేయాలి. సో దీనిలో వాటర్ వేసి వాటర్ హీట్ చేసుకోవాలా? తర్వాత హీట్ చేసి ఆ దాంట్లో బియ్యం వేయాలి. ఉడకబెట్టిన బియ్యం దాంట్లో వేయాలంటావా? ఎస్, దాంట్లో వేసిన తర్వాత నీళ్ళు వేడిగా అయిన తర్వాత మనం అంటే దాంట్లో ఇది వేయాలి. మళ్ళీ మనం అది కూడా చూసేసారా? అన్నీ వేసేసిన ఆల్మోస్ట్ దట్. బిర్యానీ ఆకు రైట్.
అడుగు బిర్యానీ ఆకేస్తామా. బిర్యానీ ఆకేసిన తర్వాత కొన్ని మిరియాలు, మనకు మిరియాలు అంటే ఇష్టం కాబట్టి వేస్తాను ఉండాలి. మిరియాలు వేసిన తర్వాత ఉప్పు వేసినామా. ఉప్పు వేసిన తర్వాత ఇది నెయ్యి, ఆవు నెయ్యి బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత దాంట్లో సాజీరా ఎంత అండ్ ఇదేంటో దీన్ని కొంచెం కలర్గా చేయాలి మనం. అంతే వేసుకో. ఆ తర్వాత పువ్వులేదు. ఒక్క నిమిషం చూపి. మనతో యాక్చువల్గా పెద్దవి లేవు, ఇవి పెద్దవి ఉంటాయి. ఇవి పెద్దవి ఉంటాయి, లేవు కాబట్టి చిన్న వేస్తున్నాం. ఇవి ఒక 5. తర్వాత స్టార్ పువ్వు నాకు ఇష్టం కాబట్టి ఇది ఎక్కువ వేస్తున్నాం. మంచిగా స్వీట్నెస్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఓకే, మరి దాంట్లో ఎన్ని కొంత ఆయిల్ ఇంకంతా దీని కొరకే. ఆనియన్స్ దీన్ని మంచిగా రెడ్గా బాగా ఉడకాలి, రెడ్ కావాలి. నెయ్యి ఆనియన్స్లో కూడా నెయ్యి వేస్తే మంచి రుచికరంగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది బాగా ఇక రెడ్ కావాలి. కొద్దిసేపు చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం. సో దాన్ని కూడా మిర్చిలు వేయాలి. మిర్చి ఎస్, ఇది ఇక రెడ్, కొంచెం రెడ్ అవ్వాలి, ఇంకా అవుతాయి. కొద్దిగా రెడ్ అయితే చాలు. ఇటు ఇది చూడు, హీట్ అవుతుందా? ఎస్, ఈ మాత్రం ఉంటే చాలు. ఇంకొంచెం ఉండాలనుకుంటున్నా. ఇంకా అయితే రా, ఇది వేడిగా ఉంది కదా, మంచి వేడి మీద ఉంది కదా, అదే అవుతుంది. ఇక చల్లారే వరకు నీట్గా కరాబ్ చేస్తారు. అదే దాన్ని మనం బిర్యానీ మీద చల్లుకోవాలి. అది మెల్లగా బాస్మతి రైస్ దీంట్లో వేసుకోవాలి. దీనిలో లిటిల్ బిట్గా నెయ్యి, అది గోడలకంతా పట్టాలి.
పడితే బెటర్. లెగ్ పీస్లో అవే నీళ్ళు పోయేంత వరకు ఇది ఉడకాలి బాగా. నీళ్ళు పోయేంత వరకు మగ్గితే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేవాళ్ళ పోయినాయి, వాటర్ మొత్తం పోయినాయి. పోవాలి పోయినాయా మొత్తం? వాటర్ పోతున్నాయా? ఇవి చికెన్లో ఉంటాయి కదా, చికెన్ పెరుగు అవన్నీ ఉన్న వాటర్ అదనమాట. అదే ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. అప్పటికి ఉడుకుతుంది చికెన్. ఇలా మనము తర్వాత రైస్ తీసి దీనిలో వేయాల్సి వస్తుంది. వాటర్ ఉన్నాయి కదా, అట్లే పోయాలా? లేదు, ఓన్లీ రైస్ తీయాలి. ఏం చేస్తున్నావు మామ? చూద్దాం అంటే ఉప్పు గిప్పు సరిపోయిందా లేదా. పట్రా ఎట్లుందిరా? సూపర్ ఉంది మామ. చూద్దాం. ఈ రైస్ 70% అయిన తర్వాత అయిందా? 70% అయిన 70% అయిందా? 70% అయిన తర్వాత దాన్ని దీని మీద వేయాలి. ఇప్పుడు 70% అయిందా? సో ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా సో అయిపోయిన దీని మీద వేయాలి. ఓకే, కొంచెం కొత్తిమీర. సో రైస్ అట్లా తీయాలనా? ఓకే, వాటర్ మొత్తం ఏం పడద్దా? ఏం కాదు, కొంచెం కొంచెం దీని మీద మంచిగా ఇట్లా ఇట్లా. సో రైస్ అంతా దీనిలో ఇట్లా పేర్చాలి. సో దీన్ని పెద్దనే పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన ఆనియన్స్ అన్నీ పైన వేసేసారు. మిగిలిన ఆనియన్స్ అన్నీ తర్వాత ఇది కూడా. అలాగే ఇప్పుడు ఇక్కడ వాటర్ పోసాం కదా, ఈ వాటర్ కొన్ని తీసుకొని దీనిలో నెయ్యి పసుపు అనమాట. యాక్చువల్గా కలర్స్ కలపకుండా న్యాచురల్ కలర్స్. పసుపు ఇది పసుపు వాటర్ ఇట్లా దీని మీద ఇట్లా పోయాలి. ఓహో, కలర్ రానికి ఇట్లా చేస్తారా? అలా ఏమైనా కెమికల్? వాళ్ళు కెమికల్ కలుపుతారు. కలర్ డబ్బాలు అది కలుపుతారా? అయిన తర్వాత నోరు ఊరుతుందిరా అసలు, ఇప్పుడే నోరు ఊరుతుంది. అయిన తర్వాత యాక్చువల్గా ఏమన్నా మైదా గీదా పెట్టాలి చుట్టుముట. మనం ఇప్పుడు పిండి ఆ మైదా తీయడం కష్టం కాబట్టి దానికి బదులు టవల్తో ఇది పెట్టేసి దాని చుట్టూరా గాలి పోకుండా టవల్ ఇట్లా కట్టాలి. అట్లా ఏమీ పోకుండా. ఓకే, ఎంతసేపు ఇది? అది 15 నిమిషాలు ఉండాలి.
ఎంతసేపు అయింది మనం అది పెట్టి 15 minutes. 15 మినిట్స్ తర్వాత తీస్తున్నావా చూడు. మామా వాసన ఏమన్నా వస్తుందా? ఏ పెద్ద పెద్ద రెస్టారెంట్ బిర్యానీ కూడా పనికిరాదు రా భయ్. कैसा है? अच्छा है? चलो टेस्ट करेंगे. అంతే. టేస్టీ బిర్యానీ రెడీ. థమ్స్అప్ వరకు కనిపించా పర్లేదు. మందైతే ఏమున్నది, నువ్వు ఒక్కడే నువ్వు దాగవు ఎలాగో దాంట్లో పెడతాం కదా ముక్క తినగా కొరకు లెగ్ పీస్ ఎట్లా అంటే అట్లా ఉల్టా పట్టిన కరెక్ట్. ఎట్లా ఉందిరా? టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మామ. ఎక్దమ్ టేస్ట్ అసలు. ఇది బ్యాచులర్ బిర్యానీ. ఎక్దమ్ ఉంది అసలు.